రీసెంట్గా ఫైనల్ ఎగ్జామ్స్ అయినాయి, అందుకే మాకు హాలిడేస్ ఇచ్చారు. ఈ హాలిడేస్లో మా ఊరు వచ్చాము. ఇప్పుడు మాకు మినపతీతలు జరుగుతున్నాయి, అందుకే మిషన్ వస్తుంది. అందుకే పొలం వెళ్దామని రెడీ అవుతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. తాత చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. సుమారుగా 6 ఏళ్ల నుంచి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. స్టార్టింగ్లో ఒక ఆవు కొన్నారు. ఇప్పుడు 2 చిన్న ఆవులు ఉన్నాయి మా దగ్గర. దాంతోనే వ్యవసాయం చేస్తున్నాం. మిషన్ వచ్చి నూర్చిన మినువుల్ని తీసుకురావడానికి మేము ఎడ్ల బండి మీద వెళ్తున్నాము. డాడీకి ఎడ్ల బండి అంటే చాలా ఇష్టము. కాలేజ్ టైంలో కాలేజ్ డుమ్మా కొట్టి మరీ ఎడ్ల బండి తోలడానికి వెళ్ళేవారు. ఇప్పుడు మినువుల మూటలు తీసుకొచ్చే క్రమంలో మా డాడీకి ఎడ్ల బండి తోలే అవకాశం వచ్చింది. మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిన్న మిషన్ వచ్చింది, మినువుల్ని నూర్చింది. ఈరోజు వాతావరణం అంత బాగాలేదు, అందుకే మా డాడీ వాళ్ళు పరదాలు కప్పడానికి వెళ్ళారు. దీంతో వ్యవసాయం అంతా ప్రకృతి మీద ఆధారపడిద్దని అర్థమైంది. నిన్న వాతావరణం బాగాలేదని చెప్పాను కదా, అందుకే ఈరోజు మిషన్ వచ్చింది. మినువుల్ని కోస్తుంది. ఈ రోజుతో పొలం పనులు అయిపోయినాయి ఫ్రెండ్స్, అందుకే మేము మళ్ళీ సిటీకి వచ్చేస్తున్నాం. మేము విలేజ్ నుంచి బయలుదేరేసరికి సాయంత్రం అయిపోయింది. సన్సెట్ టైంలో ఆంజనేయ స్వామి చాలా బాగా కనిపించారు. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన